క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 2వ అధ్యాయము 21, 22 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయము 21, 22 వచనాలు. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు. వేసిన యెడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయుడు. పోసిన యెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగిల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులతో పోయవలెనని చెప్పెను. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, యేసు ప్రభువారు నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అని శాస్త్రులు, అలాగే బాప్తిసమిచ్చు యోహాను శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్పిన ఉపమానం, పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసంతో పని లేదు, పెండ్లి కుమారుడు తీసివేయబడతారు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు అని చెప్పి, మళ్ళీ దానికి కొనసాగింపుగా 2 సాదృశ్యాలు లేకపోతే 2 ఉపమానాలు అనలేము, కానీ వాటికి సారూప్యమైన ఎనాలజీస్ అంటారు, సారూప్యతను యేసు ప్రభువారు 2 విషయాల్లో చెప్పారు. ఒకటి, పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయలేము, అలాగే పాత ద్రాక్ష రసపు తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసమును పోయలేము అని 2 విషయాలు చెప్పారు. దీనికిను ఉపవాసానికి ఏమిటి తేడా అని మనం అనుకోవచ్చు. ఇక్కడ యేసు ప్రభువారు ఈ 2 సారూప్యతల ద్వారా, లేకపోతే ఉపమానాలు అనుకుందాంలేండి, ఈ ఉపమానాల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, మీకున్న ఆచార పద్ధతులకు నేను తీసుకొని వచ్చిన ఈ రక్షణ వాక్యానికి చాలా తేడా ఉంది. మీరు మానవ కల్పిత ఆచారాల మీద దృష్టి పెడుతూ ఉంటారు, నేనేమో దేవుని రాజ్యమును గురించి వివరిస్తూ ఉంటాను. సో పాత గుడ్డలు మీవి ఈ మోషే ధర్మశాస్త్రపు నియమాలు. మోషే ధర్మశాస్త్రము పాడైనట్టు కాదు ఇక్కడ. మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసయ్య వచ్చారు, కానీ మోషే ధర్మశాస్త్రానికి వీళ్ళు చాలా యాడ్ చేశారు. వాటి వల్ల దేవుని యొక్క సువార్త ఎక్కడికో మిస్ అయిపోతుంది. సో ఉపవాసాలు వీటిల్లో ఉంటా దేవుని వాక్యానికి, దేవుని సత్య సువార్తకు మీరు దూరం అయిపోయారు. సో ఇప్పుడు వచ్చి నేను చెప్తున్న దానికి మీరేయో యాడ్ చేసే ప్రయత్నం చేయొద్దు. సో మీరు ఫాలో అవుతున్న దానికి నా దానికి కంపారిజన్ వద్దు. నాది కంప్లీట్గా వేరు. సో మీ దానికి నా మార్గముతో పాచిక వేయలేను నేను. సో చిరిగిపోయిన మీ ఆచారాలకు నా క్రొత్త పాచిక నేను వేయలేను. ఈ 2 కలవు అని దాని అర్థం. ఇక్కడ పాత గుడ్డకి క్రొత్త పాచిక వేయొద్దు, కలవు. అట్లాగే పాత ద్రాక్షారసపు బుడ్డిలో కొత్త ద్రాక్షారసపు తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోయొద్దు, ఎందుకంటే మ్యాచ్ అవ్వవు. ఇది ఈయన చెప్పాలనుకుంది. సో ఆ వివరణ ఏంటంటే, పాత గుడ్డ చిరిగిపోయింది, దానికి కొత్త వస్త్రం పాచికేస్తే చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది, పైగా
చిరుగుట్రానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. నీకు పాత గుడ్డ వాడితే పాత గుడ్డను వాడాలి. లేతే అవతల పడేయాలి. కొత్త గుడ్డను కొనుక్కోవాలి. రెండిటిలిని కలపొద్దు ఆయన ఉద్దేశ్యం. అలాగే ఈ ద్రాక్ష రసపు తిత్తి కూడా మామూలుగా అయితే యూదులు ద్రాక్ష రసాన్ని ఈ చర్మపు తిత్తుల్లో పోస్తారు. ఈ గొర్రె చర్మానికి అల్లుకు ఒక తిత్తిలా ఒక సంచిలా తయారు చేసి అందులో పోస్తారు. ఎప్పుడైతే ద్రాక్ష రసం అందులో పోసి నిల్వ ఉంచుతారో ఆ ద్రాక్ష రసంలో నుంచి వచ్చే రిలీజ్ అయ్యే గ్యాసెస్ వల్ల ఆ చర్మపు తిత్తి కాస్త ఉబ్బిద్ది. సాగిద్ది ఆ గ్యాసెస్‌కి. ఆ తర్వాత అందులో తాగుతారు. అదంతా అయిపోయిన తర్వాత దాన్ని ఇంక పడేయాలి. మళ్ళీ కొత్త ద్రాక్ష రసం తీసుకొచ్చి అదే వాడుకుంటున్నాం గదా అని అదే పాత తిత్తులో పోస్తే ఆల్రెడీ అది సాగిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళా పోయబడిన ద్రాక్ష రసం వలన ఆ గ్యాసెస్ రిలీజ్ అయ్యి సాగిపోయింది, పిగిలిపోయే ప్రమాదం ఉంది. మొత్తం వేరైపోతది. సో, కొత్త దాంట్లో కొత్తదే పోయాలి అని. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే పాత దాంట్లో కొత్తది మ్యాచ్ అవ్వదు. అలాగే పాత గుడ్డలో కొత్త గుడ్డ మ్యాచ్ అవ్వదు. అట్లాగే మీ ఆచారాలకి నా సువార్తకి సెట్ అవ్వదు. ఇది యేసయ్య క్లియర్‌గా చెప్పాలనుకుంటున్న విషయం. వాళ్ళొచ్చి మీరెందుకు ఉపవాసం ఉండరు అన్నప్పుడు మీ స్టైల్ వేరు. మీరు ఇంకా ఆచారాలు, ఉపవాసాలన్న ఈ పద్ధతిలోనే మీరుంటారు. నేను తీసుకొచ్చి నా దాంట్లోకి మీ వ్యవహారాల్ని కలపొద్దు. మీ దాంట్లోకి నా వ్యవహారాన్ని కలపను. ఫాలో అయితే మీ దాన్ని ఫాలో అవ్వండి. లేతే నా దాన్ని ఫాలో అవ్వండి. మీరిద్దరు కలిపేసి ఫాలో అయితే ఉపయోగం లేదు అని ప్రభువు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగానే ఇవాల్టి క్రైస్తవ్యం పాత, కొత్తల కలయిక. పాత నిబంధన గ్రంథపు ఆచారాలను ఇంకా మనం ఆచరిస్తూనే ఉన్నాం. ఇంకా చాలా చాలా సందర్భాల్లో నేను చెప్పాను. పాత నిబంధన గ్రంథపు వాగ్దానాలను తీసుకొచ్చి కొత్త నిబంధన సంఘపు వాగ్దానాలుగా తీసుకుంటారు. అబ్రహాముకు చేసిన దేవుడు వాగ్దానం యూనివర్సల్ వాగ్దానంగా తీసేసుకుంటాం. అది అబ్రహాం చేసిన వాగ్దానం మనకు కూడా అనుకుంటాం. కాదు, అది అబ్రహాముకు మాత్రమే చేసిన వాగ్దానం, మనకు కాదు. సో, పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన కొన్ని నియమాలు, పద్ధతులు, కొన్ని దేవుడు చెప్పినవి అవి వారి కోసమే. కొన్ని యూదులు కల్పించుకున్నారు, అది అవసరం లేదు. సో, వారి కోసం ఇవ్వబడింది నేటి ఆధునిక సంఘాలు చేయటం అన్నది అదే పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసం పోసటం, లేదా పాత గుడ్డకి కొత్త గుడ్డ పాచిక వేసినట్టే. రెండు పనికిరావు, చిరిగిపోతాయి. సో, ఎలాగంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, చల్లగానైనా వెచ్చగానైనా నిలువెచ్చనగా ఎండగా ఉమ్మి వేస్తానని. ప్రస్తుత క్రైస్తవ్యం అలాగే ఉంది. ఉపవాసాల మీద ఉపవాసాలు ఎందుకుంటామో తెలియదు. కార్యాలు జరగాలని ఉంటాం. ఏంటి కార్యాలు? నిన్ను ఆయాసపరుచుకుంటే కానీ దేవుడు నీ కార్యం చేయడా? ఎక్కడున్నాం మనం? అదేమనంటే మా నమ్మకం, మా విశ్వాసాలు అంటారు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, మీ ఆచారాలకి నా సువార్తకి సంబంధం లేదు. గెట్ లాస్. దేవుని వాక్యము ఉపవాసం కాదు. యేసయ్య వచ్చింది ఉపవాసం ఉందని చెప్పటానికి కాదు. ఒకటే రెండు సందర్భాల్లో ఉపవాసం చేస్తే కానీ ఇలాంటి కార్యాలు మీరు చేయలేరని శిష్యులతో అన్నాడంతే. ఇంకెక్కడ కూడా మీరు బలంగా ఉపవాసం ఉండాలి అని యేసయ్య బోధించింది ఎక్కడ లేదు. అలాగే పౌలు భక్తుడు ఎక్కడ దాని గురించి బలంగా బోధించింది లేదు. ఆధునిక సంఘాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాయి. దానికి ఉదాహరణలు ఇవే. ఎక్కడ పడితే అక్కడ 4 రోజులు ఉపవాస కూడికలు, 5 రోజులు ఉపవాస కూడికలు, సంవత్సరంలో ఒకరోజు ఉపవాస కూడికలు. ఏం సాధిస్తున్నారు? ఏం సాధించుకుంటున్నారు? లోకపు మర్యాదలు, లోకపు కోరికలను ఉపవాసాల ద్వారా సాధించుకొని ఏం సాధిస్తారు? నీ ఇంట్లో ఒక కార్యం జరగాలని ఉపవాసం ఉంటావు, అయ్యిద్ది. సో వాట్? అది నిన్ను దేవుని దగ్గరకు తీసుకెళ్తుందా?
అది నిన్ను ప్రభు రాజ్యానికి చేర్చుయిద్దా? లేదు. పనయింది అంతే. దానికోసం ఈ లోకంలో నువ్వు బతుకుతున్నావు. నిన్ను ప్రభు లోకంలో నుంచి వేరు చేసింది నీ కోరికలన్నీ నెరవేర్చుకోవటానికా? ఆయన కొరకు జీవించటానికి. పొద్దున్న లెగిస్తే లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ఆశలు. నా పిల్లోడికి పెళ్లి కాలేదని, నా పిల్లోడికి పిల్లోడు పుట్టలేదని, నా పిల్లోడికి ఉద్యోగం రాలేదని, నా పిల్లోడి ఇంట్లో అది జరగలేదని, నా పిల్లోడి ఇంట్లో ఇది జరగలేదని, వీటితోనే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. కానీ ఈ రాత్రి నీ ప్రభు నీ ప్రాణం అడిగితే ఆయనకి అనుకూలమైన జీవితం జీవించినట్టుగా ఒక్కటుందా? నువ్వు అంటావు, ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉన్నాను. దేనికి? లోక సంబంధమైన కోరికలు నెరవేర్చుకోవటానికి నువ్వు ఉపవాసం ఉన్నావు, కానీ నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి నువ్వు లేవు. ఈ రాత్రి నా ప్రభువు ప్రార్థన నన్ను అడిగితే, ప్రభువా 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 నువ్వు పిలిచినంత మాత్రాన, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యానికి వారసురాలు అవుతావునంటే కళ. ఐఎమ్ సారీ. క్రైస్తవ్యం అలాంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. నేను దాన్ని భ్రష్టత్వమే అంటాను. నువ్వు ఉపవాసం ఉంటున్నావు, ఉండొద్దని నేను అంటాంలా. ఉండు. దేనికుంటున్నావు? లోక కోరిక నెరవేర్చుకోవటానికేగా. అవునా? ఉద్యోగం, నా పిల్లోడి ఉద్యోగం, నా పిల్లోడికి పెళ్ళి, నా కూతురికి పెళ్ళి, నా కూతురి బిడ్డలు. లోకం. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద వెతకొద్దు అని అంత స్పష్టంగా చెప్తే, నువ్వు ఉపవాసం ఉండేది లోక సంబంధమైన వాటి గురించి, లోకపు కోరికలు, లోకపు ఆశలు నెరవేర్చుకోవటానికి. ఎక్కడైనా ఈ ఉపవాసం ఉండే వాళ్ళతో అడుగుతున్న దేవుని గురించిన లోతైన జ్ఞానం నీకు తెలుసా? బైబిల్లో రెఫరెన్సులు చెప్పటం కాదు, దేవుని గురించిన, దేవుని సార్వభౌమాధికారమును గురించి నీకు రవ్వంతైనా తెలుసా? జగత్ పునాది వేయబడక మునిపే నీ కొరకు నా కొరకు రక్షణ ప్రణాళికను దేవుడు తన కుమారుడు ద్వారా ఏర్పాటు చేసాడని, దాన్ని నమ్మినవాడు నిత్య జీవానికి వారసుడు అవుతాడని నీకు తెలుసా? లేదు. నీకు తెలిసిందల్లా ఒకటే, నా ఇంట్లో ఒక సమస్య ఉంది, ఉపవాసం ఉంటా. వెరీ సారీ. సరే, మీ నమ్మకాలు, మీ విశ్వాసాలు, మీ మూఢ అంధకార నమ్మకాల్లో ఉండండి. యేసయ్య అయితే కఠినంగా చెప్పాడు, ఉపవాసం మీరు ఎందుకు ఉండరంటే, ఉండాల్సిన అవసరం లేదు. మీ ఆచారాలకి నా సువార్తకే మాత్రం పొంతం లేదు. ఉపవాసం ఉండు, ఆరోగ్యానికి మంచిది, తప్పులేదు. ఉపవాసం ఉండు నీ రక్షణ కొరకు, రక్షణ కొనసాగించుకోవటానికి, తప్పులేదు. కానీ కోరికలు నెరవేర్చుకోవటానికి నీ ఉపవాసం వలన ప్రయోజనం లేదు. ఉపవాసం ఉండి దేవుణ్ణి మెప్పిద్దాం అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. దేవుణ్ణి నీ క్రియల ద్వారా మెప్పించలేవు, నీ ఉపవాసం ద్వారా దేవుణ్ణి మెప్పించలేవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.